ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ಮುನ್ನೂರ 31ರಿಂದ 341. 331 చదువుతాడులే, ఎందుకు ఊరికి టెన్షన్ తీసుకుంటావు? నీకెందుకు? నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు లొల్లి ఎక్కువ పెడతావు. నువ్వు క్లాస్లో ఏకాగ్రతగా విను. యదా కదా వాపి విపశ్చిదేశః బ్రహ్మణ్యనంతేప్యనుమాత్రభేదం పశ్యత్యథాముష్య భయం తదేవ యదీక్షితం భిన్నతయా ప్రమాదాత్. శ్రుతిస్మృతిన్యాయశతైర్నిషిద్ధే దృశ్యే త్రయస్వాత్మమతిం కరోతి ఉపైతి దుఃఖోపరి దుఃఖజాతం నిషిద్ధకర్తా సమలిం లుచోయత సత్యాభిసంధానరతో విముక్తో మహత్వమాత్మీయముపైతి నిత్యం మిథ్యాభిసంధానరతస్తు నశ్యేత్. దృష్టం తదేతద్యదచోరచోరయోః యతిరసదనుసంధిం బంధహేతుం విహాయ స్వయమయమహమస్మీత్యాత్మదృష్టైవ తిష్టేత్. సుఖయతి నను నిష్టా బ్రహ్మణి స్వానుభూత్యా హరతి పరమవిద్యా కార్యదుఃఖం ప్రతీతం. బాహ్యాభిసంధి పరివార్ధయేత్ఫలం దుర్వాసనామేవ తతస్తతోధికాం జ్ఞాత్వా వివేకై పరిహృత్య బాహ్యం స్వాత్మానుసంధిం విదధీత నిత్యం. బాహ్యే నిరుద్ధే మనసా ప్రసన్నత మన ప్రసాదే పరమాత్మదర్శనం తస్మిన్ సుదృష్టే భవబంధనాశః బహిర్నిరోధః పదవీ విముక్తేః. కః పండితః సన్ సదసాద్వివేకీ శ్రుతి ప్రమాణః పరమార్థదర్శి జానన్ హి కుర్యాదసతోవలంబం స్వపాతహేతో శిశువన్ముముక్షుః. దేహాదిసంసక్తిమతో న ముక్తిః ముక్తస్య దేహాద్యభిమత్యభావః సుప్తస్య నో జాగరణం న జాగ్రతః. స్వప్నస్తయోర్భిన్నగుణాశ్రయత్వాత్ అంతర్బహిస్వం స్థిరజంగమేషు జ్ఞానాత్మనాధారతయా విలోక్య త్యక్త్వాఖిలోపాధిరకంఠరూపః పూర్ణాత్మనా యః ఏష ముక్తః. సర్వాత్మనా బంధ విముక్తిహేతుః సర్వాత్మభావాన్న పరోస్తి కశ్చిత్. దృశ్యాగ్రహే సత్యుపపద్యతే సౌ సర్వాత్మభావోస్య సదాత్మనిష్టయా. దృశ్యస్యాగ్రహణం కథం ను ఘటతే దేహాత్మనా తిష్టతో బాహ్యార్థానుభవ ప్రసక్త మనసః
తత్తత్క్రియాం కుర్వతః సన్యస్తాఖిలధర్మకర్మ విషయైః నిత్యాత్మనిష్టాపరైః తత్వజ్ఞైకరణీయమాత్మని సదా నందేచ్చుభిర్యత్నతః. మనం వివేక చూడామణిలో నిధిధ్యాసన శ్లోకాల క్రమంలో మనోనాశ వాసనాక్షయ శ్లోకాల గురించి విచారణ చేస్తుంటిమి. అందులో 3 ముఖ్యంగా వాసనలు, వాసనల ప్రభావం వల్ల విషయాల చింతనల ప్రభావం వల్ల ఆ విషయాల్ని పొందాలని క్రియలు. ఇవి 3టిని మనము ఎప్పటి వరకు మనము నిరోధించమో అప్పటి వరకు మనకు జగత్ సత్యత్వ బుద్ధి, ఈ శరీరంలోని దేహాత్మ బుద్ధి మనకి పోదు. దేహాత్మ బుద్ధి పోకుండా పోతే మనకు మోక్షం రాదు. అందుకే ఆ వాసనల గురించి ఆలోచన చేయాలని దుర్వాసన ప్రతీకార దశకంలో విద్యారణ్య స్వామీజీ విడివిడిగా కొన్ని విషయాల్లో కొన్ని బాగా పనికిరాని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాటుల్ని దేని విరుగుడు అని చెప్పేసి కొన్ని విడివిడిగా చెప్పారు. ముఖ్యంగా దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అని 3 ప్రకారాల వాసనలు ప్రబలంగా ఉంటాయి. ఆ 3 ప్రకారాల వాసనల్ని విడివిడిగా రకరకాలుగా చెప్పి చూపించారు. ఇప్పుడు ఆ శ్లోకంలోనే ఇంకొక 2 శ్లోకాల ద్వారా టైంని ఏం మనం వేస్ట్ చేస్తుంటామో టైంని వేస్ట్ చేయకూడదు. ఆయుష్ చాలా తొందరగా క్షీణమైపోతూ ఉంటుంది. మంచిగా ఇంద్రియాలు బాగా పని చేస్తున్నప్పుడే ఇలాంటి సాధన చేసుకోవాలి. కన్ను కనిపోయేదు, చెవులు వినిపోయేవు, బుద్ధి గ్రహించే శక్తి తగ్గిపోయిన తర్వాత అప్పుడొచ్చి భగవంతుని గురించి సాధన చేస్తానంటే కుదరదు. అవన్నీ మంచిగా గట్టిగా ఉన్నప్పుడే మంచిగా సాధన చేసుకొని మనం సొంతం చేసుకోవాలి. దాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తా ఉన్నారు. ఆయుర్గచ్చతి పేటికామివ జలం సంత్యజ్య దేహం జవాత్ గచ్చంతీంద్రియశక్తయోపి కులటా యద్వన్నరం నిర్ధనం ప్రజ్ఞా గచ్చతి ధావదాహ సమయే నీడం మృగీ పక్షివత్ జ్ఞాత్వా సత్వరమాశ్రయాత్మపదవీం దేహం వృథా మా కృతాః. ఈ శరీరాన్ని వృథా చేసుకోకండి. ఆయుర్గచ్చతి పేటికామివ జలం. మన ఆయుష్ ఎలా క్షీణమైపోతుందంటే తూట్ల గిన్నెలో నీళ్లు పెడితే కనుక ఉంటుందా? చాలా తొందరగా నీళ్ళన్నీ కారిపోతూ ఉంటాయి. ఈ శరీరం కూడా మనది తూట్ల గిన్నె. నవరంధ్రాలు ముఖ్యంగా అంటారు, కానీ ప్రతి చర్మంలో కూడా రంధ్రం ఉంటుంది. అందుకే లోపల ఉన్న చెమట బయటకు వస్తూ ఉంటుంది. ఫుల్ రంధ్రాలతో ఉన్న తూట్ల గిన్నె. ఈ తూట్ల గిన్నెలో ఆయుష్ నీళ్ళు కారినట్టుగా అయిపోతూ ఉంది. ఒక రోజు అయిపోయిందంటే ఒక అడుగు మృత్యుకి ఒక అడుగు దగ్గరలో ఉన్నామని. హ్యాపీ బర్త్డేలు చేసుకుంటారు. బర్త్డేలు హ్యాపీ బర్త్డే అని. హ్యాపీ బర్త్డే కాదు, అది డెత్ డే. ఒక్కొక్క బర్త్డే చేసుకుంటామంటే ఒక్కొక్క సంవత్సరము సావుకి దగ్గర అవుతున్నావు అని చెప్పేసి. కాబట్టి అంత తొందరగా ఆయుష్ క్షీణమైపోతూ ఉంది. అంత ప్లాన్లు వేసుకుంటాం, అట్లా చేద్దాం ఇట్లా చేద్దామని. ఏమీ జరగదు. మనం అనుకున్నట్టుగా 50% కూడా జరగదు. అంత విపరీతంగా జరుగుతూ ఉంటుంది. అందుకే మళ్ళీ ఇంద్రియ శక్తియాలు, ఈ శరీరం మీద ఉన్న మోహాన్ని తొందరగా వదిలిపెట్టుకోవాలి. మంచి ఇంద్రియాలు అనుకూలంగా ఉన్నప్పుడు. గచ్చంతి ఇంద్రియ శక్తయోపి కులటా స్త్రీ ప్రేమికుడు డబ్బులు ఇస్తున్నంతసేపు ఊరుకునే వాడి మీద ప్రేమ చూపిస్తుంది. మళ్ళీ వాడికి ఏమైనా కష్టాలు వచ్చి వాడేమైనా పతనమై కొంచెం డబ్బులు లేకుండా అయిపోతే కన్నా వాడిని వదిలిపెట్టేస్తుంది కులటా స్త్రీ. అలా కులటా స్త్రీ ఎలా వదిలిపెట్టేస్తుందో ఇంద్రియ శక్తి కూడా మనల్ని అట్లా వదిలిపెట్టేస్తాయంటారు. అంతిమ సమయంలో, మంచి సమయంలో అన్నీ ముగించుకున్నాం, మంచిగా భగవంతుని గురించి మనం ధ్యానం చేసుకుందామని కూర్చుంటే ఇంద్రియాలు సహకరించవు. చెవులు సరిగ్గా వినపడవు, కళ్ళు సరిగ్గా కనపడవు. ఇప్పుడన్నా పర్వాలేదు, టెక్నాలజీ వల్ల కంటికి ఆపరేషన్లు తీసుకొని ఆ పొరలు తీసేసుకుంటున్నారు. మునుపటైతే కన్నా వయసు అయిపోయిందంటే కానీ ఇట్లు చూసుడు అంతే, అద్దాలు గిద్దాలు లేనప్పుడు. అప్పుడంతే ఇంకా కంటికి కూడా ఏం కనిపించేది కాదు పాతకాలంలో.
ఇప్పుడు కొంచెం హాస్పిటల్ అవి ఇవి వచ్చిన తర్వాత అంతా ఆపరేషన్లు చేసుకొని చూపు మాత్రము రెడీ చేసుకుంటారు. కానీ వినే శబ్దము తగ్గిపోయి ఉంటుంది. మనకు అనిపిస్తూ ఉంటుంది మన చెవులు బాగున్నాయని. కానీ చిన్నప్పుడు ఉన్నంత షార్ప్గా మన చెవులు ఉండవు. మొబైల్లో ఒకటి యాప్ వస్తుంది. యాప్ వచ్చి ఒక సౌండ్ క్రియేట్ అవుతుంది. ఆ సౌండ్ వినిపించడం ఎక్కడ ఆగిపోతుందో కింద వయసు కూడా చూపిస్తూ ఉంటుందో అది మన వయసు కరెక్ట్గా. అంటే వయసు ఎక్కువైనంత మనకు సూక్ష్మమైన చిన్న సౌండ్ వినిపించదు. కరెక్ట్గా 40 నంబర్ వచ్చేసరికి నాకు ఆ సౌండ్ వినిపించడం ఆగిపోయింది. మా పక్కలో చిన్నపిల్లలు ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి 15 సంవత్సరాల పిల్లగాలు వాళ్ళకి ఇంకా వినిపిస్తుంది సౌండ్ కుయ్యి అని. నాకు ముందుగానే ఆగిపోయింది వినిపించడం. మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ షోలు ఇంకా బాగా వినిపిస్తున్నాయి. మన షోలు వినిపిస్తూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది, తగ్గుతా పోతూ ఉంటుంది వినే శక్తి అంతా. అందుకే ఎవరైనా చిన్న మాటలు చెప్తే మనకు అసలు వినిపించదు. గట్టిగా అరవాల. వయసు అయిపోయిన తర్వాత మాట్లాడాలంటే చాలా గట్టిగా మాట్లాడాలి ఉంటుంది. కాబట్టి ఇంద్రియ శక్తులు అట్లా మనల్ని వదిలిపెట్టేస్తాయి. మెయిన్ సమయంలో లాస్ట్ సమయంలో మంచిగా భగవంతుని గురించి సాధన చేద్దామంటే అవి మనకు సహకరించవు. మళ్ళా ప్రజ్ఞాగచ్చతి దావదాహ సమయే నీడమృగి పక్షివత్. ప్రజ్ఞ అంటే తెలివితేటలు, బుద్ధి. వయసులో ఉన్నప్పుడు బుద్ధి కూడా అంతే, గ్రహించే శక్తి. ఏదన్నా సత్సంగం వింటుంటే కన్నా కొద్దిగా బాగా బుర్ర మంచి వయసులో ఉంటే కన్నా దాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, అప్పటికి దెబ్బలు బాగా పడిపోయి ఉంటాయి సంసారంలో. వీళ్ళు బాగా హింసలు పెట్టింటారు మనకు. వాళ్ళే గుర్తుకొస్తూ ఉంటారు మనకి. ఎవరెవరు హింసలు పెట్టింటారో మనసంతా అలాంటి పనికిరాని విషయాల్లో బిజీ అయిపోయింటుంది. ఏదన్నా చెప్తే లిజనింగ్ స్కిల్స్ ఉండవు, వినే తత్వమే ఉండదు, చెప్పే తత్వమే ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత వినాలి. బెస్ట్ పార్ట్ ఆఫ్ కన్వర్జేషన్ ఈజ్ లిజనింగ్ అంటారు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు చాలా ఉత్తమమైనది, బెస్ట్ది తత్వం ఏంటంటే కన్నా వినడం. ఆ వినే తత్వమే వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకేమి బయట వాళ్ళు చెప్పేది ఏమి వినేది లేదు, వట్టి చెప్పడమే. వాళ్ళు చెప్తున్నా కూడా సగంలోనే ఆపేసి ఇంకో మాటే మాట్లాడేస్తారు. నువ్వేదన్నా చెప్పనీకి పోతుంటే ఆ మాట పూర్తి వినుకుంటే సగంలోనే ఆపేస్తారు, ఇంకో మాట ఏదో మాట్లాడేస్తారు. అంటే ఇంక మేము అంత మా చెవులు మూసేసుకున్నాం, మేము చెప్పేది అంతే అని చెప్పేసి. అట్లయిపోతుంది బుద్ధి, విచిత్రమైపోతుంది. ఎందుకు పిల్లలు విసుక్కుంటారంటే కన్నా వయసు అయిపోయిన తర్వాత మెడికల్లో కూడా ఒక సమస్య ఉంది, వదిరేది ఎక్కువైపోతామంట. అవన్నీ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్క దానికి కామెంటరీ. క్రికెట్ ఆడుతుంటే కన్నా మైక్లో పెట్టుకుని వాడు బంతి వేస్తున్నాడు, బ్యాట్స్మెన్ కొడుతున్నాడు, బంతి 4 కొట్టారు 6 కొట్టాడు అని కామెంటరీ చేస్తుంటాం కదా. అందరూ కామెంటేటర్లు అయిపోతారంట వయసు అయిపోయిన తర్వాత. ఇప్పుడు మంచిగా ఎక్కువ మాట్లాడుకుంటే శాంతంగా ఉన్నాం కదా, వయసు అయిపోయిన తర్వాత ఆ కెపాసిటీ ఉండదు. ప్రతి ఒక్క దానికి మాట్లాడాలి కామెంటరీ. స్పూన్ కింద పడిపోయింది అనుకో, ఆ స్పూన్ కింద ఎందుకు పడేసావు, స్పూన్ ఇట్లెందుకు పెట్టావు, చాట అందుకు అట్లెందుకు పెట్టావు, కింద పెట్టావు, ప్రతి దానికి మాట్లాడాలనిపిస్తూ ఉంటుందంట. అది పిల్లలకు విసుకొస్తుంది. ఏం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒరులుతూ ఉన్నాడని చెప్పేసి అక్కడ గొడవలు వచ్చేస్తాయి. అది వృద్ధావస్థకు వచ్చే వీక్నెస్లో, అది వీక్నెస్ అనేది మనకు తెలియదు. ఇంకోటి వస్తుంది, మతిమరుపు. అన్నీ గుర్తుకుండవు వయసు అయిపోయిన తర్వాత. ఇంకా భగవంతుని కృప అవి అంత లేవు. పేర్లు మర్చిపోతాం, సొంత పిల్లల పేర్లు మర్చిపోతాం. అది నిమోన్సియానో ఏమో అంటారు, అది రోగం. అది కూడా చాలామందికి విపరీతంగా వచ్చేస్తుంది. అన్నీ ఏమి గుర్తుకుండు. మళ్ళీ ఎవరిదన్నా ఒకరు పేరు తెలుసుకోవాలంటే ఒక 2-3 నిమిషాలు, వాడి పేరు 2-3 నిమిషాలు ట్రై చేయాల్సి వస్తుంది. వాడి పేరే గుర్తుకు రాదు. అది ఒకటి వస్తూ ఉంటుంది వయసు అయిపోయిన తర్వాత చంచలము, చాలా ఎక్కువ మాట్లాడడము. అందుకే పిల్లలు మనుమలకి విసుగు వచ్చేస్తుంది. ఎవరికి కూర్చోండు అని చెప్పేసి కామెడీని చేసినట్టే వాళ్ళ సైడ్లో మూలకు కూర్చోబెట్టేస్తారు. అది కూడా ఉంటుంది ఆ తత్వం. ఎందుకంటే కన్నా ప్రజ్ఞాగచ్చతి దావదాహ సమయ. ఆ బుద్ధిలో ఉన్న శక్తి, ఆ గంభీరత మొత్తం వెళ్ళిపోతుంది వయసు అయిపోయిన తర్వాత. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. అడవిలో అగ్గి మంటలు వేసినప్పుడు ప్రాణులు, పక్షులు అన్నిటికీ ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. ఏనికి 60 కిలోమీటర్లు, కిలోమీటర్కి 60 స్పీడ్లో పోతుంది. 60 కిలోమీటర్లు. మనిషి కన్నా ఫాస్ట్ పరిగెడుతుంది ఏనుక. కానీ అడవిలో అగ్గి ఏమన్నా మంటుకుంటే కన్నా ప్రాణం కాపాడుకోవడానికి 120 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడుతుంది, డబుల్ స్పీడ్లో.
ప్రాణాన్ని కాపాడుకోవడానికి. అంత ఫాస్ట్గా పరిగెడతాయి ప్రాణులు. నీళ్ళు ఉన్న చోటుకి వెళ్ళిపోతాయి, లేదా బయటికి పొలాలు ఉన్న చోటుకి అక్కడికి వచ్చేస్తాయి ఆ అడవి మంటల నుంచి తప్పించుకోవడానికి. అవి ఎంత ఫాస్ట్గా పరిగెడతాయో వయసు అయిపోయిన తర్వాత మన బుద్ధి అంత ఫాస్ట్గా మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుందంట. బుద్ధిలో కెపాసిటీ తగ్గిపోతుంది. అందుకే మనల్ని ఎందుకు వయసు అయిపోయిన తర్వాత అందరూ మనల్ని రిజెక్ట్ చేస్తారంటే, మనము నస పెట్టే క్యారెక్టర్లు అయిపోతాం. ఊరికి హింసలు పెడతా ఉంటాం. వయసు అయిపోయిన తర్వాత ఊరికే అందరికీ ఇబ్బందులు పెడతా ఉంటాం మన ఒక బిహేవియర్ ద్వారా. అది చేయాలని చేయము. ఆ వయసు ప్రభావం, బుద్ధి అప్పుడు అలా తయారైపోతుంది. నస పెట్టే క్యారెక్టర్ లాగా తయారైపోతుంది. చాలా ఇళ్ళు ఇదే సమస్య. పిల్లలు కూడా అంతే, వాళ్ళు పనులు చేస్తుంటారు, వాళ్ళ టెన్షన్లు వాళ్ళు ఎన్నో ఉంటాయి. ఆ టెన్షన్లో మళ్ళీ నీ మాటలు భరించే టెన్షన్ ఒకటి ఎక్స్ట్రా ప్రెషర్ వచ్చేసి వాళ్ళు కూడా ఇంకా మొదలే కలికాలము. అమ్మ నాన్న అంటే అంత మర్యాద కూడా ఉండదు. ఇంకా టక్కని ఏదో ఒక పుస్తకాన్ని ఒక మాట అనేస్తారు కోపంతో, ఇంకా అక్కడ సంబంధం ఇది అయిపోతుంది. ఇవన్నీ కూడా మన బయాలజికల్ ప్రాబ్లమ్స్ ఇవి, అనారోగ్యం సమస్యలు. వయసు అయిపోయిన తర్వాత బుద్ధిలో సామర్థ్యం పోగొట్టుకుంటాం మనం. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మా గురుగారే చెప్పాను అనిపిస్తుంది. ఒకసారి ఏమో శిష్యునికి, విద్యార్థికి వంటింటి నుంచి ఏదో జీలకర్రనో ఏదో తీసుకురామని చెప్పిండు. ఆ చెప్పిన విషయం మర్చిపోయినాడు. ఇంక వాడు విద్యార్థి పైడ్చి వంటింట్లో పోయి జీలకర్ర తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇదే మీదే అన్నారు. మీదే కదా గురుగారు తీసుకురామని చెప్పారని. నేనెప్పుడు చెప్పాను అని వాదిస్తున్నారంట. నేను చెప్పలేదని గురుగారు అంటున్నారంట. వాడు లేదు గురుగారు మీరు చెప్పారు, మీరు చెప్తేనే తెచ్చానని. కోపం వచ్చింది గురుగారికి. వీడు నేను చెప్పకపోయినా అబద్ధం చెప్తున్నాడు, నేను చెప్పలేదంటున్నా అంటే. మళ్ళీ వాడి అదృష్టం బాగుండి గురుగారు స్టార్టింగ్లో చెప్పారు, పక్కలో ఇంకుడు ఉండే, వాడు సాక్షిగా ఉండేట. లేదు గురుగారు మీరు నిజంగానే చెప్పారు, వాడు అందుకే తీసుకొచ్చారని. అప్పుడు గురుగారు ఆలోచించారంట, అయ్యో నా మనసులో ఒక్కసారి కూడా రాలేదు నేను వాడికి చెప్పినానని. వాడు పక్కలో ప్రూఫ్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే పాప మా విద్యార్థి ఎంత బాధపడేవాడు. ఇప్పుడు నిశ్చయంగా చెప్తున్నాడంట, నేను చెప్పనే లేదని మా గురుగారు. అప్పుడు అనిపించిందంట, ఓహో వయసు అయిపోయిన తర్వాత ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, తప్పులు చేస్తూనే ఉంటాము. ఒకవేళ ఎవరైనా లేదు నువ్వు ఇలాంటి తప్పు చేస్తే బహుశా చేసి ఉంటానేమో అనే భావనలోకి పోవాలంట. బుద్ధి కెపాసిటీ అంతే. వయసు అయిపోయిన తర్వాత ఎవరికన్నా కానీ ఆ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ కాశికానంద మహారాజ్జీ అని చెప్పేసి చాలా పెద్ద విద్వానుడు, కరపాత్ర స్వామీజీ లాంటి వాడు ఆయనతోటి శాస్త్రకం చేయడానికి భయపడ్డాడు. అదృష్టం బాగుండి నేను లాస్ట్ మూమెంట్లో ఆయన శరీరం వదిలిపెట్టేటప్పుడు అక్కడే రిషికేశ్లో ఉంటే హరిద్వార్లో ఆయన శరీరం వదిలిపెట్టారు. చాలా నంబర్ 1 విద్వానుడు ప్రపంచంలో. మొత్తం భాగవత శ్లోకాలు, మహాభారత శ్లోకాలు, ఉపనిషత్ శ్లోకాలు, భగవద్గీత అన్నీ కంఠస్థం. దడ అని ఎవరికి ఏ మహాత్మునికి ఆ రేంజ్లో కంఠస్థం కాలేదంట. మహావిధి ఎన్నో పుస్తకాలు రాశాడు. అలాంటి వ్యక్తి లాస్ట్ మూమెంట్లో కామెడీ క్యారెక్టర్ అయిపోయాడు. ఏదైనా పాఠం చెప్తే కన్నా చెప్పిందే మళ్ళీ చెప్తా ఉంటాడు. గురుగారు మీరు ఆల్రెడీ చెప్పేశారంటే తిట్టేవాడు, నేను ఎప్పుడు చెప్పాను, ఇప్పుడే మొదలెడతాను ఈ టాపిక్ అని. ఒకటే శ్లోకం గురించి 10 సార్లు మళ్ళా. ఆయనకు మతిమరుపు, శ్లోకాలన్నీ మర్చిపోయాడు. వ్యక్తుల పేర్లు రోజుకు 10 సార్లు చెప్పు, ఫలాని పేరు అని 10 సార్లు మళ్ళీ మర్చిపోతాడు. నువ్వెవరు అని అడుగుతా ఉంటాడు. కానీ ఇక అదృష్టం ఏంటంటే ఆ బ్రహ్మ అభ్యాసం ఎక్కువ చేసింది కాబట్టి తన సచ్చిదానంద స్వరూపుడు అనే విషయాన్ని మర్చిపోలేదు. మిగతా అవన్నీ మర్చిపోయాడు. ఆ విషయంలో మాత్రము నువ్వెవరు అని ఆయనను అడిగితే మాత్రం ఆ నిశ్చయంలో మాత్రం దృఢంగా ఉన్నాడు. మిగతాది అందరి పేర్లు మంచి కామెడీ క్యారెక్టర్ అయిపోయాడు. అంత పెద్ద విద్వానుడు. మరి వయసు ప్రభావం, వయసు అయిపోయిన తర్వాత బుద్ధి అట్లా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మరి అలాంటి ఉన్నప్పుడు మంచి శరీరం గట్టితనం ఉన్నప్పుడే, మంచి బుద్ధిగా పనిచేస్తున్నప్పుడే పని చేసేసుకోవాలి కదా. అందుకే ప్రజ్ఞా గచ్చతి దావదాహ సమయే నీడమృగి పక్షివత్. అంత ఫాస్ట్గా మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. అందుకే జ్ఞాత్వా, దీన్ని తెలుసుకొని సత్వరం తొందరగా, సత్వరం అంటే చాలా తొందరగా ఆత్మ పదవీం ఆశ్రయ,
ఆత్మ పదవిని తొందరగా ఆశ్రయించేసిడి, పట్టుకునేసిడి. దేహం వృతా మా కృత, ఈ శరీరాన్ని దేహాన్ని వృతా చేయకు అని ఈ శ్లోకంలో చెప్పారు. ఇంకా లాస్ట్ శ్లోకంలో వేదాంతము చదివితే కన్నా ఎలాంటి ఫలాలు వస్తాయి అని. ధైర్యైరావత శాంతిధేను దమన మందార వృక్షం సదా మైత్ర్యాద్యప్సరసం వివేకతురగం సంతోషచింతామణిం ఆత్మజ్ఞానమహామృతం సమరసం వైరాగ్యచంద్రోదయం వేదాంతార్ణవమాశ్రయన్ననుదినం సేవస్వముక్తిశ్రియం. వేదాంతార్ణవం ఆశ్రయన్ననుదినం, వేదాంతాన్ని ఎవరు ఆశ్రయిస్తాడో, వేదాంత ఆర్ణవం అంటే చిలకడం, మధ్యని చిలికితే వెన్న ఎలా వస్తుందో వేదాంతాన్ని చిలికితే, వేదాంతాన్ని ఎట్లా చిలికేది? సత్సంగం ద్వారా. సత్సంగం ద్వారా మన మనసులో జీవభావము ఉంది కదా, అహంకారము, అహం మమ భావాలని చిలికి దాన్ని నశించి చేసిన తర్వాత వేదాంత విచారాలు చేస్తూ ఉంటే మన లోపల ఒకరోజు ఏమేమి ఫలాలు వస్తాయంటే, ధైర్యైరావత, ఆ సముద్ర మంథనం చేసేటప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అక్కడ ఐరావతము బయటకు వస్తుంది. అక్కడ ఐరావతం ఎట్లా బయటకు వస్తుందో మనలో వేదాంతం చదువుతూ ఉంటే ధైర్యం. అందుకే జ్ఞాననిష్ట లేనివాడు ప్రతి క్షణం భయపడతా ఉంటాడు. ఏదో ఒక ఆశ్రమంలో ఎవరైనా ఇంకోటి కొత్త పదవి పోతుందంటే కానీ వాడికి ప్రాణం పోయినట్టు ఉంటుంది. జ్ఞానం లేకపోతే కన్నా చాలా పిరికి పందుల ప్రతి క్షణము భయపడుతూనే జీవిస్తూ ఉండాలి. జ్ఞానం ఉన్నవానికి వైరాగ్యం 100% ఉంటుంది. 100% వైరాగ్యం ఉన్నవానికే జ్ఞాననిష్ట కలిగి ఉంటుంది. వాడు తెగించి ఉంటాడు, శరీరాన్ని వదులుకోవాలనే ఉంటాడు, ప్రయత్నంలోనే ఉంటాడు. దీని మీద ఏమాత్రం మొహం, దీనికి ఏ ప్రకారమైన సెక్యూరిటీ అనేది లేదు. మళ్ళీ ఇంక ఎవరిని ఏం ఆశిస్తాడు? కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజరే, వాడికి ఏ కోరికలు ఉండవు. అందుకే వాడు సింహంలాగా జీవిస్తాడు. ఎవరి దగ్గర గులాంగిరి చేయడు, పరాధీనత అనేది ఉండు. చెట్టు కింద కానీ రోడ్లో అయినా పండుకుంటాడు, కానీ ఒక్కరి కింద గులాంగిరి మాత్రం చేయడు. అలాంటి అవధూతలు. కాబట్టి అంత ధైర్యం వస్తుంది జ్ఞానం వల్ల. వేదాంతాన్ని చదువుతూ ఉంటే కానీ భవిష్యత్తు గురించి ఆలోచించడం వదిలిపెట్టేసి జ్ఞాననిష్టలు ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది, దేనికైనా తెగిస్తారు. మళ్ళీ శాంతి వస్తుంది. అక్కడ కామధేను బయటకు వస్తుంది. ఆ కామధేను ఎట్లా బయటకు వస్తుందో మనకు మంచిగా శాంతి. జ్ఞానస్య ఫలం పరమా తృప్తి. జ్ఞానం ఫలించిందంటే తృప్తి ఉండాలి మనిషికి. ఎప్పుడు టెన్షన్లతోటి జీవించేటోడికి జ్ఞాననిష్ట ఉండదు. ప్రసన్న ముద్ర, ఎప్పుడు ప్రసన్న ముద్రలో శాంతంగా ఉన్నాడంటే జ్ఞానం ఫలించింది అని చెప్పేసి. హావభావాలు కూడా మాట్లాడతాయి. మనం ప్రసన్నంగా ఉన్నామా, డిస్టర్బ్ అయి ఉన్నామా, టెన్షన్ తీసుకుంటున్నామా అని చెప్పేసి. మన కళ్ళు, మన ముఖము అన్నీ చూపించేస్తూ ఉంటాయి మనిషి కూల్గా టెన్షన్లో ఉన్నాడా, మంచి రిలాక్స్గా ఉన్నాడా అని చెప్పేసి. జ్ఞానం ఉన్న వ్యక్తి ఎప్పుడు ప్రసన్న ముద్రలో ఉంటాడు, శాంతంగా ఉంటాడు. అదే చిహ్నము. అలాంటి శాంతి దొరుకుతుంది వేదాంతం మనం చదువుతూ ఉంటే. మళ్ళీ మందార వృక్షంలాగా దమన శక్తి, ఇంద్రియాలు శమధమాది ఇంద్రియాలు కంట్రోల్ చేసుకునేది చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతాడు. నచికేతుడు చూడండి ఎన్ని ప్రలోభాలు ఇచ్చాడు యమధర్మరాజు. స్వర్గ సుఖాలు, 14 లోకాలు ఉన్న ప్రతి ఒక్క సంపత్తును ఫ్రీగానే ప్రలోభాలు ఇచ్చి ఫ్రీగానే ఇవ్వడానికి రెడీగా ఉండి, అన్ని భోగ వస్తువులని ఎంత ఈజీగా అనాత్మ వస్తువుని తీసి పక్కన పెట్టేశాడు. తవ నృత్య గీతే, నీ నృత్య గీతాలు, నీ సంపదలు, ఈ అప్సరసలు అవన్నీ నీ దగ్గరే ఉంచుకో, నాకేమొద్దు, నాకు మాత్రం బ్రహ్మ విద్య కావాలా, ఆత్మవిద్య కావాలని అంటాడు. మనము చిన్న వస్తువులు మనము తిరస్కారం చేయలేం, కెపాసిటీ ఉండదు అనాత్మ వస్తువుని తిరస్కారం చేయడానికి. ఇంకా మనకి డబ్బులంటే అవసరం కనిపిస్తూ ఉంది, ఎన్నో విషయాలు అవసరం కనిపిస్తూ ఉంది. అంత ఈజీగా మనము అనాత్మ వస్తువుల్ని తిరస్కారం చేసే అంత సామర్థ్యం లేదు మనకు. ఆ సామర్థ్యము వేదాంతం చదువుతూ ఉంటే మనకు వస్తుంటుంది. మళ్ళా మైత్ర్యాది అప్సరసం,
అక్కడ అప్సరసలు ఉత్పన్నమవుతారు సముద్ర మంథనం చేసినప్పుడు. అక్కడ అప్సరసలు ఎట్లా ఉత్పన్నమవుతారు, ఇక్కడ మైత్రాది గుణాలు అంటే సాధన చతుష్టయ సంపత్తులు, వివేకము, వైరాగ్యము, శమదమ, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము, ముముక్షుత్వం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అందుకే వేదాంత విచారణ చేసేక ముందు జపాలు, ధ్యానాలు, నిష్కామ కర్మయోగాలు ఏమన్నా చేసుకోండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులోనే పుణ్యం వస్తూ ఉంటుంది. 1 గంట సేపు పాఠం ద్వారా మా తాత గురువులు వర్షాన్ని తెప్పించారు. ఎంత పుణ్యం ఉంటుంది, వర్షేష్టి యజ్ఞాలు చేయాల్సి ఉంటుంది, పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే కూడా వర్షాలు రావు. అలాంటిది 1 గంట సేపు చేసిన పాఠం పుణ్యము ఇంద్రునికి దారపోస్తే 10 నిమిషాల్లో వర్షం వచ్చేసింది. అంత మహాపుణ్యం ఉంటుంది సత్సంగంలో. ఆ సత్సంగము అందుకే ఈ మైత్రాది ఇవన్నీ సాధన చతుష్టయ సంపత్తులు, వివేకము, వైరాగ్యము ఆటోమేటిక్ వేదాంతం వింటూ ఉంటే ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతూ ఉంటేనే వేదాంతం ఫలిస్తూ ఉంది అని అర్థము. మళ్ళీ వివేక తురగం, అక్కడ ఉచ్చైశ్రవ అని ఒక మంచి గుర్రం, తెల్లటి గుర్రం, రెక్కలున్న గుర్రము బయటకు వస్తుంది సముద్ర మంథనం చేసినప్పుడు. ఇక్కడ వేదాంత అరణ్యం చేస్తే కన్నా వివేకం అన్ని విషయాల్లో కూడా మళ్ళీ వేదాంతం చదివిన వ్యక్తి చేసే ప్రతి పనిలో కూడా కుశలం ఉంటుంది. వంట చేసిన, ఆలుగడ్డ పొట్టు చీల్చిన, వివేకానంద ఒకసారి టెస్ట్ చేస్తాడు, ఆలుగడ్డలు ఇచ్చి పొట్టు తీయండి అని చెప్పేసి కాంపిటీషన్ లాగా. అందరూ తీస్తారు, అందులో ఇద్దరు తీసిన ఆలుగడ్డ తీసుకొని వీళ్ళే నిజమైన సాధన చేస్తున్నారని. వాళ్ళు పొట్టు ఎట్లా తీసింటారంటే ఎక్కువ కండ కూడా తీయకుండా పైన పొట్టు మాత్రమే తీసి మధ్యలో ప్యాచ్లు కూడా ఏమీ వదిలిపెట్టలేదు. మిగతా వాళ్ళు ఎక్కువ కండని కొద్దిగా తీసేశారు, ప్యాచ్లు వదిలిపెట్టేశారు, ఎక్కువ పని చేశారు, కానీ క్వాలిటీ పని లేదు. మీరెవరు సరిగ్గా సాధన చేస్తలేరు అని. మనం నిజంగా వేదాంతాన్ని అర్థం చేసుకుని సాధన చేస్తే కొసు ఊడ్చినా కూడా అది చూసేటోడికి అబ్బా ఎవడప్ప ఇది అద్దంలాగా ఉండేది. చేసే ప్రతి పనిలో మట్టకస్తాం అని నీట్గా ఉంటుంది. ప్రతి పనిలో కూడా బుర్రని అంత పర్ఫెక్ట్గా అప్లై చేస్తారు. కొంతమంది ఎంత ఊడ్చినా కూడా మళ్ళీ ఊడ్చినట్టే ఉండదు, ఏం చేసినా కూడా ఆ పనిని మళ్ళీ ఇంకోరు చేయాల్సి వస్తూ ఉంటుంది. లేదు, అక్కడ సాధన జరుగుతలేదు. నువ్వు ఎక్కువ పని చేయకు, చేసే పని నీట్గా మనసు పూర్తిగా పెట్టి నీట్గా చేయాలి. అది చేసే విధానంలో తక్కువ సమయంలో ఎక్కువ బుర్రను వాడి ఆ పని చేసుకోవాలి. వేదాంతం చూస్తే అలాంటి వ్యావహారికంలో కానీ మన ఆత్మ మళ్ళీ అనాత్మ గురించి వివేకం, ఇక్కడ వివేకం ఉత్పన్నమవుతుంది అని. సంతోష చింతామణి, అక్కడ చింతామణి అనే ఒక వృక్షం బయటకు వస్తుంది. ఇక్కడ మనకు వేదాంతం చదువుతూ ఉంటే కన్నా సంతుష్టి ఉన్న దాంట్లో సంతుష్టి. ఊరికి ఎప్పుడు మన దగ్గర లేని వస్తువుల గురించి చింత చేస్తుంటాం. ఎందుకు వస్తుంది? మనము పూర్వజన్మలో ఏదైనా పుణ్యకర్మలు అవి ఎంత చేసుకున్నామో అంతే మనకు వస్తుంది. బ్యాంకులో డిపాజిట్ ఉంటే బ్యాంకులపై బయట వెయిట్ చేస్తేనే డబ్బులు ఇస్తారు. బ్యాంకులో డబ్బులే లేకపోతే ఊరికే అక్కడ పరిశ్రమ చేస్తే నీకు డబ్బులు ఇస్తారా? లేదు. అందుకే ఉన్న దాంట్లో సంతృష్టి పడాలా. అసూయ గుణం పట్టకూడదు. అయ్యో వాడికి ఇల్లు ఉంది కదా, వాడికి కారు ఉంది కదా, వాడికి భూములు ఉన్నాయి, వాడికి ఆస్తుంది, వాళ్ళు బాగుపడుతున్నారు. ఊరికే బాగుపడతారా? పూర్వజన్మలో కష్టపడి ఉంటారు, సంతోషపడాలి. చూడు వాళ్ళ పూర్వజన్మలు ఎంత మంచి పుణ్యకర్మలు చేసుకున్నారు, అందుకే బాగా ఆనందంగా ఉన్నారని. అసూయ పడకూడదు. అసూయ పడితే కానీ మనకున్న మనశ్శాంతి పాడైపోతుంది. మనం ఇంతే చేసుకున్నాం, పూర్వజన్మలు ఇంతే పుణ్యం చేసుకున్నారు, దానికి ఫలంగా మనకి ఇంతే దొరికింది, చాలు, నాకు ఏం అవసరం ఉంది? ఒక కౌపీనంతో అవధూతలో జీవించి చూపిస్తున్నారు సింపుల్ లైఫ్, అలా కూడా జీవించవచ్చు అని చెప్పేసి. ఏమి కోతులకి ఆవిడికి వీడికి హాస్పిటళ్ళు ఉన్నాయా, బ్యాంకులు ఉన్నాయా, డిపాజిట్లు ఉన్నాయా? మరి అవి వాటి పిల్లల్ని సాకుతాలేవా? ఒక రగ్గు కూడా లేవు పాపం వాటికి. వానికి నానుకుంటూ అంతా చేసుకుంటూ మరి ఇన్ని ప్రాణులు, పక్షులు, ప్రాకృతిక పంటలు కూడా పట్టుకోలేవు, వాళ్ళకి భూములు కూడా లేవు, రిజిస్ట్రేషన్లు కూడా కావు పాపం జంతువులకి. ఏమన్నా ఆస్తులు ఉన్నాయి జంతువుల దగ్గర, మరి అవే జీవిస్తున్నాయి. వాటికన్నా ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళు మనం భయపడుతున్నాం పిరికి పొందల్లాగా. అందుకే ఉన్న దాంట్లో సంతోషపడాలి. అక్కడే ఉంది తత్వం, తృప్తి పడ్డంలోనే ఉంటుంది తత్వం. అందుకే శాస్త్రంలో దరిద్రుడని ఎవడు అంటుందంటే డబ్బులు లేనివాని దరిద్రుడు అన్నదు. 10 కోట్లు ఉన్నా ఇంకా 50 కోట్లు కావాలి, ఇంకా కావాలి అని ఎవరికి కనిపిస్తూ ఉంటుందో వాడు దరిద్రుడు అని. ఇంకా కావాలి అనే తత్వం ఎవరికైనా ఉంటుందో వాడు దరిద్రుడు అంటుంది.
వాడు పేద ఇంట్లో పుట్టించేసి ఉన్న దాంట్లో సంతోషం, ఇంకా చాలు నాకేమీ వద్దు వద్దు అని అనుకొని చాలు ఉన్నది చాలు అని తృప్తి పడేవాడు వాడు శ్రీమంతుడు అంటుంది శాస్త్రం. లోకంలో విచిత్రంగా ఉల్టా అనుకుంటారు. వాడిని పేదోన్ని దరిద్రుడు అంటారు, డబ్బులున్నోని శ్రీమంతుడు అంటారు. శాస్త్రంలో శ్రీమంతుడు ఊరికి చూపించుకోవడానికి అంతే. వాడికి ఎన్ని టెన్షన్ ఉంటే సరిగ్గా నిద్ర కూడా రాదు, స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటాడు. అంత టెన్షన్లో జీవిస్తావు. అదేం బతుకు మరి? అంత డబ్బులు చేసుకొని నువ్వు టెన్షన్ తీసుకొని జీవిస్తున్నావు అంటే కానీ అది మంచిది జీవితం కాదు. ఉన్న దాంట్లో తృప్తి పడాలి, అందులోనే బాగా పెద్ద తత్వం ఉంది. మళ్ళీ ఆత్మజ్ఞాన మహామృతం సమరసం, ముఖ్యమైనది ఆత్మ. అక్కడ అమృతం ఎట్లా బయటకు వస్తుందో ఇక్కడ ఆత్మజ్ఞానం అనే అమృతము వచ్చేస్తుంది. వేదాంతం మనం ఆరణము రోజు వింటూ ఉంటే. మళ్ళీ వైరాగ్య చంద్రోదయం, అక్కడ చంద్రుడు ఎట్లా ఉత్పన్నమవుతాడు సముద్రమంతంలో, ఇక్కడ మనకు వైరాగ్యము చంద్రోదయంలాగా మంచిగా ఉత్పన్నమవుతుంది. మంచి జ్ఞానం సత్సంగం చేస్తూ ఉంటేనే వైరాగ్యం పెంచుకోవాలి. దోష దర్శనాలు చూపించకుండా పోతే విషయాల మీద మనసు పోతానే ఉంటుంది. అందుకే రోజు ఈ డోసు ఉండాలి, వేదాంతం డోసు ఉండాలి. మరి ఆ వైరాగ్యము అమృతము మా ఆత్మజ్ఞానమే దొరికింది. అందుకే వేదాంతార్ణవం ఆశ్రయన్నను దినం, వేదాంతార్ణవాన్ని ఆశ్రయించిన రోజు సేవస్య ముక్తి శ్రియం, నీకు తప్పకుండా మోక్షం దొరుకుతుంది. వేరే మార్గం లేదు. చేతులు కాలు ఎరగొట్టుకోవడం కాదు, ఇక్కడ యుద్ధం మనసుతోటి నువ్వు నిజమైన యోధుడివైతే కనుక నీ మనసుతోటి యుద్ధం చేయి. అక్కడే మనం యుద్ధాలు అక్కడే ఎక్కువ పరిశ్రమలు చేసుకోవాల్సి ఉంది. ఆ యుద్ధం అంత పెద్ద యోధుడివి కా, నువ్వు మనసుతోటి యుద్ధం చేసేంత యోధుడివి కా. బయట నువ్వు ఎన్ని చెమటలు కార్చుకుంటే ఏమి, మనసుని గులాముడు అయిపోతే కనుక ఆ మనసు చెప్పినట్టంతా చేస్తూ ఉంటాం, అది ఇచ్చే నిర్ణయాలన్నీ నమ్ముతూ ఉంటాం. ఇలా దుర్వాసన ప్రతీకార దశకంలో విద్యారణ్య స్వామీజీ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. వాసనలు ఇలా ఉంటాయి, వాటన్ని తొలగించుకోవాలా అని చెప్పేసి. మళ్ళీ అందుకే ఇప్పుడు వివేక చూడలోకి తిరిగి వద్దాం. ఎందుకంటే వాసనాక్షయ ప్రకరణం కాబట్టి దాన్ని కూడా మనం విచారణ చేసుకున్నాం. ఇప్పుడు నిత్యాత్మనిష్ట సార్వాత్మ్య సిద్ధి హేతు ఇత్యర్థ శృతి ప్రమాణక ఇత్యాహ. రోజు మనము ఆత్మనిష్టలో ఉండాలి. ఆత్మ గురించి నిష్ట అంటే కానీ ఆత్మ గురించినే మాట్లాడుకోవాలి, ఆత్మ గురించినే చింతన చేస్తూ ఉండాలి. ఏదన్నా చేతులు కాలు క్రియలు చేస్తున్నామంటే ఆ ఆత్మానందాన్ని పొందడానికి. నేను ఎందుకు ఆ సేవ ఈ సేవ ఎందుకు చేస్తున్నానంటే ఆ సేవ వల్ల నాకు అంతఃకరణ శుద్ధి కలిగి పుణ్యము వచ్చి పాపాన్ని అనగదొక్కి ఆ ఆత్మానందాన్ని పొందే ఉద్దేశం కోసం ఇవి చేస్తున్నాను. ప్రతి ఒక్క క్రియ కూడా దానికోసమే అన్నట్టుగా జీవించాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ మోక్షం దొరుకుతుందని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. సార్వ్యాత్మసిద్ధయే భిక్షోః కృతశ్రవణ కర్మణః సమాధిం విదదాత్యేష శాంతోదాంత ఇతి శృతిః. సార్వాత్మ్యసిద్ధయే భిక్షోః కృతశ్రవణకర్మణః సమాధిం విదదాత్యేష శాంతోదాంత ఇతి శృతిః. సార్మ్యాత్మ సిద్ధియే, సర్వాత్మభావం సిద్ధించాలి. అందరూ నేనే అయి ఉన్నాను, నేనే చెట్టుగా ఉన్నాను. నా ఒక ప్రతిబింబ రూపంలోనే చెట్టు రూపంలో నేనే ఉన్నాను, కొండ రూపంలో నేనే ఉన్నాను, బింబ రూపంలో నేను సచ్చిదానంద స్వరూపుని. ప్రతిబింబ రూపాల్లో నేను జీవుడుగా కనిపిస్తున్నాను, ఆ పిల్లర్గా కనిపిస్తున్నాను, ఆ చెట్టుగా కనిపిస్తున్నాను, కొండగా కనిపిస్తున్నాను, వేరే వ్యక్తుల్లాగా కనిపిస్తున్నాను. అన్నీ నేనే ప్రతిబింబ రూపాల్లో ఇన్ని విచిత్రాలుగా కనిపిస్తూ ఉన్నాను అనే అలాంటి సర్వాత్మ భావాన్ని సిద్ధించాలంటే మాత్రము కృతశ్రవణ కర్మణ,
అంటే శ్రవణమన నిధిధ్యాసనాలు చేసి ఉండాలా. కర్మణ నిష్కామ కర్మయోగం కూడా చేసి ఉండాల. నిష్కామ కర్మయోగము చేసుకొని శ్రవణమన నిధిధ్యాసనం చేసిన లాంటి ముముక్షుకి సమాధిం విదదాతి, తప్పకుండా అలాంటి వ్యక్తికి సమాధి స్థితి దొరుకుతుంది. శాంతోదాంత ఇది శృతి ప్రమాణం ఉంది. శాంతోదాంత ఇది శృతి తస్మాదేవం విచ్ఛాంతోదాంత ఉపరతి స్థితిక్షు సమాహిత శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మని ఏవ ఆత్మానం పశ్యేత్ ఇది శృతి బహిరంతఃకరణ నిరోధేన అనాలంబిత బాహ్యవృత్తి ఆత్మసాక్షాత్కారార్థం నిరంతరం సమాధిం కుర్యాదితి సమాహిత శబ్దేన సమాధిం విదదాతి కర్తవ్యత్వేన. ఇవన్నీ శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ నిష్కామ కర్మయోగం చేసుకొని శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసుకున్న తర్వాత సర్వాత్మ భావాన్ని సిద్ధించడానికి సమాధి అభ్యాసాలు చేసుకోవాలా. స్టెప్ ఎదుగుతూ ఉండాలా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శ్రవణం లేదా 5 సంవత్సరాలు శ్రవణం పార్ట్ పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏకాంతవాసాన్ని ఇష్టపడాలి. అందుకే ఉత్తర భారతంలో ఈ సత్యాన్ని తెలుసుకున్న మహాత్ములు విరక్తి కుటీరాలని కొన్ని చోట్ల చేశారు. మేమున్న ఓంకార మా గురుగారు ఆశ్రమం నుంచి ఒక 15 కిలోమీటర్ దూరంలో అక్కడ ఒక విరక్తి కుటీరం ఉంది. పంజాబ్లో ఒకటి ఉంది. అక్కడ ఇలా ఎవరైతే మంచిగా గట్టిగా సాధన చేసుకుంటారో, ఏకాంతంలో కూర్చొని సాధన చేసుకోవాలనుకుంటుంటారో వాళ్ళకి సంపూర్ణంగా వ్యవస్థలు చేసిస్తారు భక్తులు. అక్కడ ఇంకేమీ ఉండదు, హారతులు ఉండవు, ఏ లొల్లి ఉండవు. కేవలం ఒక 2 పూట్ల భోజనము నువ్వు కూర్చున్న రూమ్ కాడికి తెచ్చిచ్చేస్తారు. ఏదన్నా చిన్న అనారోగ్యం ఉంటే కూడా ఆ వ్యవస్థలు కూడా ఇచ్చేస్తారు. కానీ మౌనంగా ఉండాలి, ఏకాంతంగా సైలెంట్గా ఉండాలి. ఉండలేకపోతారు. చాలామంది ఒక చోట సైలెంట్గా కూర్చోలేకపోతారు. ఎందుకంటే ఈ పార్ట్ పూర్తి కాలేదు. శ్రవణం మననం పార్ట్ సరిగ్గా పూర్తి కాలేదు. నిష్కామ కర్మయోగాలు సరిగ్గా చేయకపోతే కూర్చోనిది నిన్న మనసు. ఒక్క చోట సైలెంట్గా కూర్చోవడము అంత ఈజీ పని కాదు. కూర్చోవాలనిపిస్తే కూడా ప్రారంధం ఒకసారి వదిలిపెట్టదు. చేసిన పాపకర్మలు అవి ఉంటాయి కదా, ఆ ప్రారంధం రుణం తీరే వరకు నీకు ఏదో ఒక ప్రకారంలో నీ చేత మాయ ఇరికిచ్చేస్తూ ఉంటుంది. మేము నెక్స్ట్ అంత శాస్త్ర శ్రవణం చేసిన తర్వాత నర్మదా పరిక్రమ చేసుకున్న తర్వాత అలాంటి విరక్తి కుటీరులోనే మంచిగా సమాధి అభ్యాసం చేసుకోవాలని నేను అనుకున్నాను. కానీ గురుదక్షిణ గురుగారు లేదు, నువ్వు 1 బ్యాచ్కు 2 బ్యాచ్కు నువ్వు నేర్పాలి, నేర్పిన తర్వాత నీ ఇష్టం అన్నారు. అట్లా కూర్చోవాలి అనుకుంటే కూడా ప్రారంధ కర్మలు మనల్ని వదిలిపెట్టు ఈ రూపంలో వస్తుంది. గురువు ఆజ్ఞని మనము లేదు కాదని నీకు లేదు కాబట్టి ఈ ప్రాసెస్లో రావాలి. చాలామందికి అడ్రస్లు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, అవకాశం బాగా ఉంటుంది. పోయి కూర్చోండిరా, మీకు ఏమి ఇబ్బందులు లేదు కదా, ఏమి గురువు ఆజ్ఞ బంధనం లేదు కదా, మంచి కూర్చొని అభ్యాసం చేసుకుంటూ కూర్చోలేరు. మంచిగా శ్రవణం పార్ట్ పూర్తి కాకుండా పోతే కూర్చొని మనసుని ఊరికే కూర్చోవడం అంత ఈజీ పని కాదు, చాలా కష్టమైన పని అది. అందుకే కానీ సైలెంట్గా కూర్చోవాలంటే ఫస్ట్ శ్రవణంలో మంచిగా విని నిశ్చయం చేసి దూద్ పానీ అని క్లియర్గా చేసుకున్న తర్వాత కౌతూహల రాహిత్యం జీవన్ముక్తస్య లక్షణం. దేని గురించి ఇంకా తెలుసుకోవాలని, వినాలని, ఇంకేమన్నా చేయాలని అన్ని ప్రకారాల్లో నివృత్తిని పొందిన తర్వాత అప్పుడు సైలెంట్గా కూర్చొని సమాధి అభ్యాసాన్ని చేసుకుంటే కాసేపు కూర్చొనిస్తుంది. బలవంతంగా అయినా కొన్ని రోజులు ఏకాంతంగా కూర్చొని అలవాట్లు చేసుకోవాలి. లేకపోతే ఎన్ని రోజులని ఇంకా శరీరంకి ఆ పని ఈ పని. అందుకే డోర్లు మూసుకొని ఇలాంటి దక్షిణ భారతంలో అందరూ మహానుభావులు అండర్గ్రౌండ్లో గుహలు తవ్వుకొని అండర్గ్రౌండ్లో సిస్టమ్ పెట్టించుకొని చాతుర్మాసంలో అయితే దర్వాజాలు బంద్ చేస్తారు. బయట వాళ్ళకి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే మాట్లాడి సంవత్సరం పూర్తిగా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావా? ఎప్పుడు మాట్లాడే అలవాటు ఉంటే నువ్వు ఇంకెప్పుడు సమాధి అభ్యాసాలు ఎక్కడ చేసుకుంటావు? ఆశ్రమ పద్ధతిలో కూడా అంతే. నెక్స్ట్ ఉత్తరాధికారిని సెలెక్ట్ చేసి అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా పెద్ద ఆయన ఆశ్రమాన్ని వదిలిపెట్టి ఎక్కడన్నా వేరే చోట్ల సైలెంట్గా ఒక రూమ్ తీసుకొని సైలెంట్గా సమాధి అభ్యాసం చేసుకుంటాడు. కానీ పెత్తనాల మీద మోహం ఉన్నోడు అసలు వదిలిపెట్టుడు.
ఇంకొక ఉత్తరాధికారిని సెలెక్ట్ చేయడు. ఆ పెద్ద కుర్చీ మీద కూర్చొని ఆ కీర్తి ప్రతిష్టలకు అలవాటు పడిపోయింటాడు. ఇదే సాలనుకో ఉంటాడు. వాళ్ళే ఉందిలే జీవితం, అందరూ మర్యాద ఇస్తున్నారు, ముక్కుతున్నారు, కాలు ముక్కుతున్నారు, ఇందులోనే బాగుంది అని చెప్పేసి. కానీ జ్ఞాననిష్ట ఉన్నవాళ్ళు అలా లేదు. మా గురువుల గురుగారు 13 ఆశ్రమాలు, వేల కోట్ల సంపత్తి అది. మా గురుగారిని ఆ బాధ్యత ఇచ్చేసి ఒక 2-3 సంవత్సరాలు చూశారు. ఇంకా ఈయన నడుపుకొని పోవడానికి యోగ్యుడని తెలిసిపోయిన తర్వాత పెట్టుకుండా అజ్ఞాతవాసం, ఎక్కడ పోయాను ఎవరికని ఏం లేదు. ఒక బట్ట కిందకి వేసేసి అందులో ఒక జత బట్టలు పెట్టుకొని, గంటు కట్టుకొని, ఒక కట్టి దానికి చిక్కించుకొని, భుజం మీద వేసుకొని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ 3 సంవత్సరాలు ఎక్కడున్నాడనే విషయం కూడా తెలియలేదు. ఆ గంగా నదిలో మంచిగా పరివ్రాజక చేసి భిక్షాటన చేసుకుంటూ, సాధన చేసుకుంటూ అలా జీవించాడు. అది జ్ఞాననిష్ట ఉన్న వాళ్ళకి ఆ వైరాగ్యం వస్తుంటుంది. అప్పుడు అలా ఏకాంతంగా అన్నీ వదిలిపెట్టి లాస్ట్ మూమెంట్లో మంచిగా సమాధి అభ్యాసం చేసుకోవాలి. ఎప్పుడు ఇన్వాల్వ్మెంటే ఉండకూడదు. దానివల్ల పరంపర చెడిపోతుంది. వల్ల నిన్ను చూసి నీ కింద ఉన్న ఉత్తరాధికారి వాడు కూడా సచ్చే వరకు చేతులు కాలు పని చేస్తలే ఉన్నప్పుడు కూడా పదవిని వదిలిపెట్టరు. అందుకే బీజేపీలో ఒక నిర్ణయం తీసుకుని 75 సంవత్సరాల తర్వాత అసలు ఎవరు ప్రధానమంత్రి పోస్ట్కి అర్హత లేదు అని చెప్పి మినిస్టర్ కాకూడదని తీసేశారు. ఊరికే వయసు అయిపోయినా కూడా ఆ పదవిని పెత్తనాన్న మాత్రం వదలరు. భయం, పెత్తనాన్ని వదిలిపెట్టేస్తే నన్ను ఎవరు అడుగురు, నాకెవరు మర్యాద ఇవ్వరు, నాకు రెస్పెక్ట్ ఇవ్వరు అనే భయము. అంతా అజ్ఞానమే. అరే నువ్వు మంచి సమాధి స్థితిని, పరమానందాన్ని కోల్పోతావు కదా ఆ పెత్తన మీద ఉన్న మోహంతో. దాన్ని వదిలిపెట్టేస్తే కన్నా త్యాగేన ఏకే అమృతత్వ మానుసు, అన్నిటినీ వదిలిపెట్టడం వల్లనే నీకు ఆ జ్ఞానం వస్తుంది, ఆ మోక్షం వస్తుంది అని. ఈ సమాధి అభ్యాసం చేసుకోవాలన్నది ఒక టార్గెట్ ఉండాలి. ఆ శ్రవణం, ఎందుకంటే ఈ శ్రవణంలో కూడా ఒక్కొక్కసారి ఇది కూడా ఒక విషయంలాగా అయిపోతుంది. అందుకే శాస్త్ర వాసన అనే వాసనలు దీన్ని కూడా పెట్టారు. దీన్ని ఎంత వాడాలో అంతవరకు వాడుకోవాలి. మేడనెక్కడానికి నిచ్చెన లాంటిది ఇది. ఆ నిచ్చెన అలాగే ఉంచినామనుకో మళ్ళీ దిగాలనిపిస్తూ ఉంటుంది. వేదాంత మార్గంలో నిచ్చెనతోటి పైకి ఎక్కిన తర్వాత ఆ నిచ్చెన కిందికి నూకేయాలి. మళ్ళీ కిందికి స్థాయికి దిగాలనిపించుకోకూడదు. శాస్త్రాన్ని కూడా అంతవరకునే వాడుకోవాలని శాస్త్రం చెప్తుంటుంది. కాబట్టి ఇలా ఆ శాస్త్రమే ఇవన్నీ చేసుకున్న తర్వాత నువ్వు సమాధి అభ్యాసం చెయ్యి, వదిలిపెట్టే పెత్తనాలు అవి ఇవి అన్నీ వదిలిపెట్టే, జగదోద్ధారణ కంపెనీల్లో ఇరుక్కుపోకు. మరి నువ్వు ఎవరికైనా వేరేటోళ్ళకి సహాయం చేస్తే నిన్ను పొగుడతారు. ఎప్పుడు నిన్ను చెట్టు మీదనే కూసి పెడతా ఉంటారు. వాళ్ళు బాగా పొగుడుతున్నారు నన్ను, నేనంటే చాలామందికి ఇష్టము, నన్ను చాలామంది శ్రద్ధ ఉందని చెప్పేసి అక్కడ ఇరుక్కుపోతే కానీ ఇది పోతుంది, అసలైంది పోతుంది. వాటికి నువ్వు లోను కాకు. సమాధి అభ్యాసాన్ని చేసుకొని నిర్వికల్ప సమాధి స్థితిలోపై స్వరూపంలో నిలబడమని శాస్త్రం చెప్తూ ఉంటుంది. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.